హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మానిటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్, కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉన్నప్పుడు అసలు మనకు మానిటర్తో పని ఏంటి అని. వెల్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. మానిటర్స్ ఆర్ ఎక్స్టెండెడ్ స్క్రీన్స్లో కలర్ యాక్యురసీ, రిఫ్రెష్ రేట్, వ్యూయింగ్ యాంగిల్, రెస్పాన్స్ టైమ్ అండ్ రెజల్యూషన్ రెగ్యులర్ ల్యాప్టాప్ స్క్రీన్స్తో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటాయి. నాట్ హై ఎండ్ ల్యాప్టాప్ స్క్రీన్స్. హై ఎండ్ ల్యాప్టాప్ స్క్రీన్స్లో మనకి ఫీచర్స్ అన్నీ వస్తాయి, బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు. బిఫోర్ బయింగ్ ఎనీ మానిటర్ వీ హ్యావ్ టు బీ క్లియర్ విత్ అవర్ పర్పస్. లైక్ గేమింగ్ కోసమా, ఎడిటింగ్, యానిమేషన్, గ్రాఫిక్ డిజైనింగ్ కోసమా, ఆర్ ఎల్స్ జస్ట్ రెగ్యులర్ యాక్టివిటీ కోసం యూజ్ చేయాలనుకుంటున్నామా అనేది మనం డిసైడ్ అవ్వాలి. మానిటర్స్లో మనకు 4 types ఆఫ్ ప్యానల్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, లైక్ OLED, IPS, VA అండ్ TN. OLED ప్యానల్లో మనకు ఎక్సలెంట్ కలర్ యాక్యురసీ, రిఫ్రెష్ రేట్, కాంట్రాస్ట్ రేషియో, రెస్పాన్స్ టైమ్, వైడర్ కలర్ గ్యామెట్, అల్ట్రా వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఫీచర్స్తో వస్తాయి. IPS panel comes with good color accuracy, high brightness compared with OLED panel, wide viewing angle, refresh rate and response time. VA panel not good with contrast ratio, but color accuracy, viewing angle, response time average ga untundi. TN panels have a perfect refresh rate and response time. రిమైనింగ్ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయకపోవడం బెటర్. ఈ ఫీచర్స్ గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కలర్ యాక్యురసీ. కలర్ యాక్యురసీ ఈజ్ నథింగ్ బట్ మన ఫోటోస్ ఆర్ వీడియోస్లో ఉన్న ఎగ్జాక్ట్ కలర్ని మానిటర్ ఎమిట్ చేస్తుంది. ఇన్ కేస్ కలర్ యాక్యురసీ లోగా ఉంటే ఫోటో ఆర్ వీడియో కొంచెం డిఫరెంట్గా ఫేడ్ అయినట్టు కనిపిస్తుంది. కలర్ యాక్యురసీని మెజర్ చేయడానికి వీ హ్యావ్ టు కన్సిడర్ 3 points: కలర్ గ్యామెట్, కలర్ డెప్త్, కాంట్రాస్ట్ రేషియో. కలర్ డెప్త్ అంటే మానిటర్ మనకు ఎన్ని కలర్స్ని డిస్ప్లే చేస్తుందో ఇండికేట్ చేస్తుంది. సపోజ్ 8-bit అంటే 16.8 million కలర్స్ డిస్ప్లే చేస్తుంది, అండ్ 10-bit అంటే 1 billion కలర్స్ని డిస్ప్లే చేస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళు ట్రూ 10-bit ప్రిఫర్ చేయడం బెస్ట్, రిమైనింగ్ వాళ్ళు 8-bit చూస్ చేసుకోవడం బెటర్. కలర్ గ్యామెట్ రేంజ్ ఆఫ్ కలర్స్ని డిస్ప్లే చేస్తుంది. దీన్ని మెజర్ చేయడానికి డిఫరెంట్ స్టాండర్డ్స్ యూజ్ చేస్తారు, లైక్ sRGB, Adobe RGB, DCI-P3, Rec 2020, NTSC. వీటి పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. ఎడిటర్స్ 100% కన్సిడర్ చేయాలి, వెరాజ్ గేమింగ్ ఆర్ రెగ్యులర్ యూసేజ్ వాళ్ళు బిట్వీన్ 90 to 100% ఈజ్ అ గుడ్ రేంజ్ టు కన్సిడర్. కాంట్రాస్ట్ రేషియో అంటే మానిటర్ ఎంత బ్రైట్గా బ్లాక్ అండ్ వైట్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఇండికేట్ చేస్తుంది. ఎక్కువ రేషియో ఉంటే బ్లాక్ షేడ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రిఫ్రెష్ రేట్. దీని గురించి మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం, రిఫ్రెష్ రేట్ 60 Hz, 144 Hz అని. బట్ వాట్ యాక్చువల్లీ ఆ రిఫ్రెష్ రేట్ మీన్స్? ఫర్ ఎగ్జాంపుల్, రిఫ్రెష్ రేట్ 60 Hz అంటే మన స్క్రీన్ 60 times రిఫ్రెష్ అవుతుంది per second అని అర్థం. దీనివల్ల యూజ్ ఏంటంటే స్మూదర్ విజువల్స్ని ప్రొవైడ్ చేస్తుంది, లైక్ ఫాస్ట్ పేస్డ్ గేమ్స్ ఆడేటప్పుడు ఆర్ ఎల్స్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. బట్ ఇక్కడ మనం FPS గురించి కూడా డిస్కస్ చేయాలి. వాట్ ఈస్ FPS? నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ డిస్ప్లేడ్ బై గ్రాఫిక్ కార్డ్ పర్ సెకండ్. FPS గేమ్స్ ఆర్ వీడియోస్ ఎంత స్మూత్గా స్క్రీన్లో డిస్ప్లే అయ్యిందో మెజర్ చేస్తుంది. ఎప్పుడైనా FPS ఐదర్ ఈక్వల్ ఆర్ లెస్ దెన్ రిఫ్రెష్ రేట్ ఉంటే వీ ఎక్స్పీరియన్స్ స్మూత్ గేమింగ్. ఇన్ కేస్ FPS హయ్యర్ దెన్ రిఫ్రెష్ రేట్ ఉంటే ల్యాగ్ అండ్ స్క్రీన్ టేరింగ్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం. సో ఈ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడానికి మనకు G-Sync అండ్ FreeSync అని 2 టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ టెక్నాలజీస్ రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేసి FPSకి మ్యాచ్ చేస్తాయి. రెస్పాన్స్ టైం. స్క్రీన్లో ఉన్న పిక్సెల్స్ ఒక కలర్ నుంచి ఇంకొక కలర్కి ఎంత స్పీడ్గా స్విచ్ అవుతాయో ఈ రెస్పాన్స్ టైం ఇండికేట్ చేస్తుంది, లైక్ 1 ms 2 ms అని. ఇది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. గేమింగ్ కోసం అయితే యూ షుడ్ గో ఫర్ 1 milliseconds. మానిటర్ అయినా టీవీ అయినా రెజల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ చాలామంది ఒక మిస్కన్సెప్షన్లో ఉంటారు, పెద్ద స్క్రీన్ తీసుకుంటే ఇమేజ్ చాలా క్లారిటీగా కనపడుతుంది అని. బట్ ఆల్వేస్ రిమెంబర్, స్క్రీన్ సైజ్తో పాటు రెజల్యూషన్ని కూడా కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు 32-inch మానిటర్ విత్ 1080p రెజల్యూషన్తో తీసుకుంటే ఇమేజ్ క్లారిటీ కొంచెం తగ్గుతుంది, బికాస్ పిక్సెల్స్ డెన్సిటీ తగ్గడం వల్ల. బట్ నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఒక జనరల్ థంబ్ రూల్ని డిస్ప్లే చేస్తాను, దీన్ని ఫాలో అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు ఒకవేళ ఎడిటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, యానిమేటర్స్ అయితే IPS ప్యానల్ ఈజ్ రికమెండబుల్. లేదు కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు అనుకుంటే OLED తీసుకోవచ్చు. కలర్ యాక్యురసీ హై ప్రిఫరెన్స్ ఇవ్వండి, లైక్ కలర్ డెప్త్ 10-bit, కలర్ గ్యామెట్ మినిమం 100%, కాంట్రాస్ట్ రేషియో మినిమం 2000, రిఫ్రెష్ రేట్ 60 Hz to 90 Hz, రెస్పాన్స్ టైం 1 millisecond to 5 milliseconds. గేమర్స్ అయితే IPS ప్యానల్ కన్సిడర్ చేయండి, బడ్జెట్లో వస్తుంది. ఆర్ ఎల్స్ OLED కూడా బెస్ట్. కలర్ డెప్త్ 8-bit, కలర్ గ్యామెట్ మినిమం 90%, కాంట్రాస్ట్ రేషియో మినిమం 1000. గేమింగ్ మానిటర్స్లో మనకు రిఫ్రెష్ రేట్ అండ్ రెస్పాన్స్ టైం చాలా ఇంపార్టెంట్. సో మేక్ షూర్ దట్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి మినిమం 144 Hz to 240 Hz ఉండేలా చూసుకోండి. రెస్పాన్స్ టైం 1 millisecond ఆర్ లెస్ దెన్ 1 millisecond ఉంటే చాలా బెటర్. రెగ్యులర్ యాక్టివిటీకి మీరు VA ఆర్ IPS ప్యానల్ తీసుకోవచ్చు. IPS ప్యానల్తో కంపేర్ చేస్తే VA ప్యానల్ బడ్జెట్లో వస్తుంది. కలర్ డెప్త్ 8-bit, కలర్ గ్యామెట్ మినిమం 90%, కాంట్రాస్ట్ రేషియో మినిమం 1000, రిఫ్రెష్ రేట్ మినిమం 60 Hz, రెస్పాన్స్ టైం 5 milliseconds.
అండ్ ఆల్సో ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఇక్కడ కంపారిజన్ కూడా ఇస్తున్నాను స్క్రీన్ మీద ప్యానల్స్కి సంబంధించి, ఒకసారి ఇది చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో కలర్ గ్యామెట్కి సంబంధించి కూడా నేను కంపారిజన్ ఇస్తున్నాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో నేను కేటగిరీ వైజ్గా ఈ మానిటర్స్కి సంబంధించిన లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను, సో ప్లీజ్ డూ చెక్అవుట్. దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.